హలో వియర్స్, వెల్కమ్ టు జీవీఆర్ రూట్స్ అండ్ రెసిపీస్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? మేమంతా చాలా బాగున్నామండి. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఒక సీ ఫుడ్ చూపిస్తానండి. చూస్తున్నారుగా అండి, పచ్చి రొయ్యలండి. అనుకోకుండా మాకు మంచి రొయ్యలు దొరికాయన్నమాట. అది ఏ విధంగా వండాలో మీకు చూపిస్తాను. ఈ పచ్చి రొయ్యలండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. దీంట్లో మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. విటమిన్ B12 ఎక్కువగా ఉంటుంది. తక్కువ కొవ్వులుండి ఎక్కువ ప్రోటీన్ ఉండేటువంటి మంచి మంచి ఫుడ్ అనమాట ఇది. సో సీ ఫుడ్ కాబట్టి ఎలర్జీ ఉన్న వాళ్ళు తినకూడదు, కానీ మిగతా అందరూ తినొచ్చు అనమాట. ఇది ఏ విధంగా ఉండాలో చూపిస్తాను రండి. సో ముందుగా ఈ రొయ్యల్ని మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత ఈ విధంగా మనకి పైన అంతా క్లీన్ చేసి ఇచ్చారు. కాకపోతే కింద పైన మనకి ఒక నరం లాంటిది ఉంటుందన్నమాట. దాన్ని చాలా ఓపికగా తీయాలండి. చూసారా, ఇది కింది వైపు ఉండేదనమాట. ఇలా నెమ్మదిగా మనం చాక్తోని కానీ లేకపోతే టూత్ పిక్ ఉంటుంది కదండి, దాంతో కానీ మనము ఇలా చిన్నగా తీసేసుకోవాలి. అలా అది ఉండటం వల్ల ఏంటంటే మనకి చేదు వచ్చే అవకాశం ఉంటుంది. అది మంచిది కాదంటారు. అందుకని చెప్పేసి ఓపికగా దాన్ని తీసుకోవాలన్నమాట. సీ ఫుడ్ ఏదైనా కొంచెం ఓపిక చేసుకొని క్లీన్ చేసుకోవాలండి. ఫిష్ అయినా సరే, ఈ రొయ్యలైనా సరే, పీతలైనా సరే, ఇవన్నీ ఏంటంటే క్లీనింగ్కి కొంచెం టైం పడుతుంది. కాకపోతే మంచి హెల్తీ ఫుడ్ అనమాట. దాంట్లో మనకి ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని మంచిగా మనము తినేటువంటి ఆహారంలో పెట్టుకుంటే మంచి హెల్త్ బెనిఫిట్స్ పొందొచ్చు. ఈ రోజుల్లో ఇప్పుడు ఈ ఉన్నటువంటి జెన్స్ బ్యాచ్కి ఏంటి అంటే మనకి ఫ్యామిలీ రిలేషన్స్ అనేవి చాలా తగ్గిపోయాయండి. ముఖ్యంగా ఏంటంటే ఫ్యామిలీస్ ఉద్యోగపరంగా ఎక్కడో ఉండి ఉద్యోగాలు చేసుకోవడం, పిల్లలు ఎయిత్ నుంచే చాలామంది ఈ హాస్టల్స్లో జాయిన్ చేస్తున్నారు. అలాగే ముఖ్యంగా 10th అయిపోతే కంపల్సరీగా దే ఆర్ గోయింగ్ ఫర్ హాస్టల్స్ అనమాట, ఫర్ దే స్టడీస్ కదా. సో కాబట్టి ఏమవుతుంది అంటే ఫ్యామిలీ రిలేషన్స్ అనేవి తగ్గిపోతున్నాయండి. ముఖ్యంగా ఏంటంటే గ్రాండ్ పేరెంట్స్తోని అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మలు, తాతయ్యలు, అత్తలు, మామలు, పిన్నులు, బాబాయిలు, వీళ్ళందరితో ఈ ఫ్యామిలీ రిలేషన్ అనేది తగ్గిపోతూ ఉందన్నమాట. దానివల్ల ఏంటంటే ఆ రిలేషన్స్లో ఉండేటువంటి బెనిఫిట్స్ అనేవి వాళ్ళకి తెలియట్లే. చూసారండి, పై వైపున కూడా ఇలా నరం ఉంటుందన్నమాట. నేను ఇంతకుముందు కింద వైపు చూపించాను కదా, ఇప్పుడు పై వైపున ఉంటుంది. అలా పైన కొద్దిగా కట్ చేసుకుంటే అలా మనకి వచ్చేస్తుంది అనమాట లాగితే. సో అలా నెమ్మదిగా పైన కట్ చేసుకొని తీసుకుందాం. సో వాళ్ళకి మనం ఏంటంటే చక్కగా ఈ రిలేషన్స్ అనేవి ఎలా మెయింటైన్ చేసుకోవాలో చెప్పాలండి. కంపల్సరీగా పేరెంట్స్గా మనదే బాధ్యత. అలా మనం క్లీన్ చేసుకున్న తర్వాత అండి, ఇప్పుడు వీటిలో తగినంత ఉప్పు, అలాగే కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకున్నానండి. అది స్కిప్ అయిపోయింది. లెమన్ ఒకటి పిండుకుంటే ఏంటంటే ఆ నీచు వాసన అనేది పోతుంది. చాలా ఫ్రెష్గా అవుతాయి అన్నమాట. సో ఆ విధంగా క్లీన్ చేసుకొని నీళ్ళంతా వంపేసుకోవాలి ఇలా. ఇప్పుడు తగినంత పసుపు, కొద్దిగా సాల్ట్, నెక్స్ట్ ఫ్రెష్గా పట్టినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనము ఈ నాన్ వెజ్ ఐటమ్స్కి ఎప్పటికప్పుడే ఫ్రెష్గా పట్టుకుంటే చాలా టేస్టీ ఇంప్రూవ్ అవుతుందన్నమాట. చూసారా, ఆ మాత్రం సరిపోతుంది. ఇంకొద్దిగా వేసుకుంటున్నాను. దీనంతా కూడా అలా పట్టించేసుకొని ముక్కలకి మూత పెట్టేసుకొని ఒక 20 minutes అలా పక్కన పెట్టుకొని మ్యాగ్నేట్ చేయాలండి. సో అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే ముక్కలకంతా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పట్టి మంచి టేస్ట్ అనేది ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలా పెట్టేసుకొని మూత పెట్టుకుందాం. ఆ తర్వాత వీటిని కొద్దిగా ఫ్రై చేసుకుందాము, చూపిస్తాను. కాబట్టి మనము పేరెంట్స్గా ఏంటి అంటే ఈ పిల్లలకి షేరింగ్, ముఖ్యంగా ఫ్యామిలీలో సిస్టర్స్, బ్రదర్స్ మధ్యలో షేరింగ్ కానీ, లేకపోతే ఆ రిలేషన్ మెయింటెనెన్స్ కానీ, ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలండి. ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు అది మన ప్రాబ్లమే అనుకొని సాల్వ్ చేసుకోవడం కానీ, లేకపోతే ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు హెల్పింగ్గా ఉండటం కానీ, పిల్లలకి అన్నీ కూడా పేరెంట్స్గా మనం నేర్పించాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే చదువు ఒక్కటే కాదండి, సంస్కారం కూడా నేర్పియాలి. కాబట్టి ఆ సంస్కారము అనేది మనం ఉండేటువంటి ఎన్వైర్న్మెంట్ వల్ల వస్తుందండి. కాబట్టి ఆ చదువుతో పాటు ఆ సంస్కారాన్ని నేర్పించాల్సిన బాధ్యత మనది. అలాగే బయట పీపుల్తో ఏ విధంగా మెలగాలి అనేది కూడా మనము కంపల్సరీగా చెప్పాలండి. మంచి చెడులు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం అనేది ముఖ్యంగా తల్లులుగా మన బాధ్యత అండి. ఏమంటారు మీరు మరి? సరే అండి, ఇప్పుడు నేను ఆయిల్ వేసుకున్నాను కదా, ఆ ఆయిల్లో ఈ పీసెస్ అన్నిటిని కూడా కొద్దిగా నేను ఒక 2 నిమిషాలు
మగ్గిచ్చేసుకుంటున్నానండి. దీనివల్ల ఏంటంటే ఆ పచ్చి వాసన అంతా పోయి మంచి టేస్టీగా మారుతుందనమాట ఈ ముక్కంతా కూడా. చూసారా, ఆయిల్లోనే నేను అంతా కొద్దిగా ఫ్రై చేస్తున్నాను. అలా మగ్గిచ్చిన తర్వాత అలా తీసి పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ దీంట్లోనే అదే ఆయిల్‌లో నేను తాలింపు వేసుకుంటున్నానండి. దాంట్లో ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకుంటున్నాను. ఆ పెద్ద సైజు ఆనియన్‌ని మనము ఇలా వేసేసుకొని చూడండి, నెమ్మదిగా తీసేసుకుందాం అలా. ఇలా ఫ్రై చేయడం వల్ల ముక్క అనేది కొంచెం గట్టిగా తయారవుతుంది, చెదిరిపోదు. ప్లస్ నాన్ వెజ్ స్మెల్, సీ ఫుడ్ స్మెల్ తెలుస్తుంది కదండీ, నీచు వాసనలాగా వస్తుంది కదా, అంతా పోతుందనమాట. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఆనియన్‌ని 4 మిర్చీలను కట్ చేసుకున్నాను. అదే ఆయిల్‌లో ఫ్రై చేసేస్తున్నాను. ఈ నాన్ వెజ్ ఐటెంలో ఏంటంటే మనకి గ్రేవీ కోసం కొంచెం పెద్ద సైజు ఆనియన్సే తీసుకోవాలండి. అలాగే ఆనియను, టమాటా 2 కూడా పేస్ట్ పట్టుకొని వేసుకుంటే మనకి గ్రేవీ అనేది ఎక్కువగా వస్తుంది, మంచి టేస్టీగా వస్తుందన్నమాట కర్రీ అనేది. సో ఇలా తాలింపు వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాము. కొద్దిగా మగ్గనివ్వాలండి. ఏదైనా సరే ఆయిల్‌లో కాస్త మగ్గితేనే మనకు ఆ టేస్ట్ ఇంప్రూవ్ అవుతుంది. కొద్దిగా పసుపు వేసుకుంటున్నానండి, ఎందుకంటే ఇందాక వేసింది సరిపోలేదనిపించింది. కొద్దిగా పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా వేసుకుంటున్నాను నేను. కొంచెం మసాలా కంటెంట్ అనేది ఎక్కువగా వేసుకుంటూనే బాగుంటుందండి. మనకి కొంచెం ఘాటుగానే ఉండాలి కదా, మరి అన్నీ తక్కువగా ఉంటే టేస్ట్ అనేది ఎక్కువగా ఉండదు. సో అలా వేసుకున్న తర్వాత దాన్ని మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకొని మగ్గించుకుందాం. సో ఏదైనా సరే ఓపికగా మనం చేసుకోవాలండి, కొంచెం సిమ్లోనే పెట్టుకోవాలి, అడుగంటే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనము గ్రేవీకి కావాల్సిన ఐటమ్స్ తీసుకుందాం. ఒక టమాటాను, ఒక ఆనియన్ తీసుకొని అలా చిన్నగా కట్ చేసుకొని పేస్ట్ చేసేసుకుంటున్నాను. సో వంటగదిలో మిక్సీ జార్కి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఎవరికి ఉండదండి. ఎందుకంటే హమేషా మనతో పాటే ఉంటాయి. మనం వంట అనేది కరెక్ట్గా చేయాలి అని అంటే మిక్సీ జార్ కంపల్సరీ అండి. సో మిక్సీ ఎలా ఉన్న జార్ మాత్రం నాది రెండోదండి. ఎందుకంటే వంటలు చేయడం ద్వారా ఆ చిన్న జార్ ఎక్కువ యూజ్ చేస్తాం కదండి, మనకు లేడీస్ బాగా తెలుసు. అదొక మంచి ఫ్రెండ్ అనమాట మనకి వంటగదిలో. సో ఇది సెకండ్ జార్ నాదైతే, ఎందుకంటే ఫస్ట్ జార్ అనేది కొంచెం డ్యామేజ్ అయిపోయింది. అది అన్ని పొడులు పట్టి పట్టి బుష్లన్నీ పోయాయని చెప్పి కొత్తది తీసుకున్నాను అనమాట. చూసారా, ఇప్పుడు ఆ పేస్ట్ని అలా వేసేసుకొని కొద్దిగా మగ్గించుకుందాం. ఇలా మగ్గేటప్పుడు కొంచెం సిమ్లో పెట్టేసుకోవాలి. అలాగే నూనె పైకి తేలేంత వరకు మగ్గించుకుంటే బాగుంటుందండి. మనము ఈ ఏదైనా కర్రీ వండేటప్పుడు అండి, పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు పీసెస్ వేయకుండా అలా కొంచెం మగ్గిన తర్వాత ఆయిల్ తేలిన తర్వాత మనము ముక్కలేసి ఉడకబెడితే టేస్ట్ అక్కడే వస్తుందండి. దానికి మించినటువంటి ట్రిక్ ఏమీ లేదండి. కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. తెలుసు కదండి, సాల్ట్ వేసుకుంటే ఆస్మాసిస్ లోపల నుంచి వాటర్ అంతా కూడా బయటికి వచ్చేసి ఆ వాటర్లో మంచిగా కూర అంతా మగ్గిపోతుంది. కాబట్టి కూర స్టార్టింగ్లో మనం సాల్ట్ వేసుకోవాలి, ఎండింగ్లో కారం వేసుకోవాలి. చూసారా, ఆయిల్ పైకి తేలింది కదా. ఇప్పుడు మనము ఇంతకుముందు మగ్గించుకున్నటువంటి పీసెస్ అన్నిటిని వేసేసుకుందాం. అలా వేసేసుకొని చక్కగా కలుపుకొని మూత పెట్టేసుకొని సిమ్ములో మగ్గించుకుందాం. అదండి, మరి ఫ్యామిలీలో ఏంటంటే మనము రిలేషన్ మెయింటైన్ చేయడానికి పిల్లలకి మాత్రం అప్పుడప్పుడు ఫంక్షన్స్ తీసుకెళ్ళడము, ఫ్యామిలీ గ్యాదరింగ్స్కి తీసుకెళ్ళడము, అందరం కలిసి ఒక చోట వండుకొని తినడము, ఒకరు వ్యూస్ ఒకరు షేర్ చేసుకోవడము, అలా చేయడం వల్ల ఏంటంటే ఫలానా రిలేషన్ మెయింటెనెన్స్ కానీ, లేకపోతే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఏ విధంగా రెక్టిఫై చేసుకోవాలి, ఏ విధంగా మనం సాల్వ్ చేసుకోవాలి అనేది ఒక గ్యాదరింగ్లో, అలాగే ఒక షేరింగ్ ద్వారా మనకి పిల్లలకి అర్థమయ్యేటట్టుగా మనం చెప్పడానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి హాస్టల్స్లో ఉండేటువంటి పిల్లలు అందరూ కూడా ఇప్పుడు ఈ జెన్స్ బ్యాచ్ అంతా కూడా హాస్టల్స్లో ఉంటూ ఏంటో ర్యాష్గా తయారవుతున్నారు, నాది నాకే అన్నట్టుగా ఒంటరిగా ఉండిపోతున్నారు. అట్లా కాకుండా మనం వాళ్ళని ఇవన్నీ కూడా చెప్పి పెంచాల్సిన అవసరం ఉందండి. కసూరి మెంతి అండి, మన ఫ్రెండ్ అనమాట ఇది. సో చాలా టేస్ట్ ఇంప్రూవ్ చేస్తుంది. ఈ టైంలో వేసేసుకుందాం అలా. అలాగే తగినంత కారం, చూసారా ఎండింగ్కి వచ్చింది, ఇప్పుడు వేసుకుంటున్నాను. కారం ముందే వేసుకుంటే అడుగంటిపోతుంది అనమాట, అందుకని మనము ఎండింగ్లో వేసుకుంటాం. ధనియాలు మసాలా పౌడర్ అండి. సో ఇది మన చక్కని మసాలా ఫ్లేవర్ రావడానికి చాలా హెల్ప్ అవుతుందన్నమాట. సో ఇలా మనకు కొద్దిగా మగ్గిన తర్వాత అప్పుడు ఎసరు పోసుకుందాము.
ఇదంతా ముక్కలకు పట్టాలి. అదండి సంగతి. ఈరోజు మాత్రం మనకి ఫ్యామిలీ రిలేషన్ అనేది మెయింటైన్ చేయడం కంపల్సరీగా పిల్లలకి చెప్పడము, మనం మెయింటైన్ చేయాలి. ఆ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళతో కూడా మనం మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తేనే కదండీ వాళ్ళు హ్యాపీగా ఉంటారు. కాబట్టి ఇవన్నీ మనం చేస్తూ ఉంటే పిల్లలు నేర్చుకుంటారు. ఆ విధంగా మా అమ్మ, నాన్న ఎలా ఉన్నారో నేను అలా ఉండాలి అనేటువంటి విషయం కూడా వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా యాజ్ ఏ పేరెంట్స్‌గా మనం ప్రాక్టికల్‌గా వాళ్ళకి చూపిస్తూ, వాళ్ళు ఫాలో అయ్యేటట్టుగా చేస్తూ, మంచి ఫ్యామిలీని మనము ఎప్పుడూ కూడా రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఉన్నట్లయితే పిల్లలు మంచి హెల్తీ వాతావరణంలో పెరుగుతారు. మంచి ప్రేమానురాగాలతో వాళ్ళ పిల్లల్ని కూడా మంచిగా గైడ్ చేస్తారు. చక్కని ఫ్యామిలీస్‌ని ఇంప్రూవ్ చేసుకొని సొసైటీలో ఒక మంచి పిల్లల్లాగా వాళ్ళు ఎదిగే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి అన్ని విషయాలు వాళ్ళకి చెప్పాలండి. సో, అన్ని విషయాలు షేర్ చేసుకోవాలి. ఏది మంచి, ఏది చెడు అనేది కంపల్సరీగా చెప్పాల్సిన బాధ్యత మనదేనండి. చూసారా అండి చక్కగా ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల మసాలా కర్రీ రెడీ అండి. తిందాం రండి మరి. చపాతీలోకి గానీ, అన్నంలోకి గానీ సూపర్ అంటే సూపర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.